నాయకులు అందరినీ గమనించి ప్రచార కార్యక్రమం గారి పూలమాల ఆవిష్కరణ అనంతరం ప్రచారం మొదలవుతుంది. దయచేసి సేవే మార్గంగా మన ముందుకు వస్తున్నటువంటి బీపీఆర్ దంపతులను అత్యధిక మెజారిటీతో పార్లమెంటు శాసనసభకి పంపించి పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడి మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు ముద్రను సైకిల్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో కల్పించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఈరోజు ఇంత ఘనంగా స్వాగతం పలికిన పడుగుపాడు సోదర సోదరీమణులకి, తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి, జన సైనికులకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మీకందరికీ తెలుసు, నేను ఉమ్మడి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ఆడపడుచుగా మీ ముందుకొచ్చాను. అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారని మీకందరికీ తెలుసు. మీకందరికీ ఇంకోటి కూడా చెప్తున్నాను, మనం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకుంటే అది ప్రజల ప్రభుత్వం, సామాన్యుల ప్రభుత్వం, మీ ప్రభుత్వం కాబట్టి అదేవిధంగా మనకి సంక్షేమము అభివృద్ధి రెండు సమపాళల్లో చేయగలిగిన సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన్ని తప్పకుండా మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా మీకందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో మనకు ఎన్నో పథకాలు ఇచ్చారు. ముఖ్యంగా ఇక్కడ చాలా మంది సోదరీమణులు ఉన్నారు. ముందు వాళ్ళకి చెప్తున్నాను, ఎందుకంటే మీకు అందరికీ తెలుసు వాళ్ళే నా బలం ఇప్పుడు అందరికన్నా ఎక్కువగా. కాబట్టి వాళ్ళకి ముందుగా అమ్మ, మీకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీరందరూ ఫ్రీగా బస్సులో ప్రయాణం చేయొచ్చు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా. అదేవిధంగా సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తారు. 18 ఏళ్లు నిండిన ప్రతి బిడ్డకి 1500 నెలకి చొప్పున ఇస్తారు. బిడ్డలు ఇంట్లో ఉంటారో ఇప్పుడు మీకు ఒక బిడ్డకి ఇస్తుండొచ్చు, మళ్ళీ ఇంకో బిడ్డని మనం చదివించుకోలేం. అలా కాకుండా మీకు 2 బిడ్డలున్నా 3 బిడ్డలున్నా అంతమంది బిడ్డలకి 15,000 లెక్కన ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే. కాబట్టి మీరందరూ తప్పకుండా ఆలోచించి మీ ఓట్లు వేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా అవ్వాతాతల పెన్షన్ ఇప్పుడు 3,000 ఇస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు 200 నుంచి 2,000 చేశారు. అది దాని తర్వాత గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో దాన్ని 3,000 చేసింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి వస్తే జూన్ నెలలో ఈ మిగిలిపోయిన 3,000 ప్లస్ 4,000 కలిపి 7,000 ఇచ్చి దాని తర్వాత నుంచి ప్రతి నెల 4,000 పెన్షన్ మీకు రాబోతుంది. అలాగే
వికలాంగుల పెన్షన్ 6,000 రాబోతుంది. 3,000 నుంచి 6,000 చేశారు. ఇవన్నీ కూడా మీరు ఇదివరకు అయితే మాకు ఇంటికి వచ్చేది, ఇప్పుడు రాదేమో అనుకోపాకండి. ఇప్పుడు కూడా వాలంటరీ వ్యవస్థ కొనసాగించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళకి ఇది వరకు 5,000 ఇస్తే ఇప్పుడు 10,000 ఇచ్చి ఇంకా మెరుగైన సేవలు తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళు మీ ఇంటి దగ్గరకు వచ్చి అందించబోతున్నారు. కాబట్టి అందరూ ఒకసారి ఆలోచించండి. ఇంకా ఇక్కడ యువకులున్నారు ఎంతో మంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, వాళ్ళందరికీ నేను చాలా రుణపడి ఉన్నాను. ఎక్కడికి పోయినా అమ్మ అని వస్తారు. ప్రతి పంచాయతీలో, ప్రతి వార్డులో, ప్రతి గ్రామంలో తండోపతండాలుగా యువకులు వస్తున్నారు అని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ 20 లక్షల జాబ్లు ఇవ్వబోతున్నారు. మనకి నిరుద్యోగంలో ఎంతో మంది బాధపడుతున్నారు. ఎంతో మంది బిఈడి చేసిన వాళ్ళు, ఎంఈడి చేసిన వాళ్ళు ఖాళీగా ఉన్నారు. ఆయన తొలి సంతకం ముఖ్యమంత్రి అయిన తర్వాత మెగా డిఎస్సి మీద పెట్టబోతున్నారు. అదేవిధంగా